కాకినాడ జిల్లా రాజకీయ భీష్ముడు యనమల రామకృష్ణుడు 74 వసంతాలు పూర్తి చేసుకుని 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో తుని నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. తుని మండలం తేటగుంట గ్రామంలో యనమల జన్మదిన వేడుక అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, యనమల లక్ష్మణరావు తదితరులు హాజరై సందడి చేశారు. తేటగుంట పంచాయతీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వారు ఉత్సవాల్లో భాగస్వాములయ్యారు. మాజీ సర్పంచ్ గజ్జి అప్పలరాజు, పంచాయతీ టీడీపీ నేతలు గజ్జి రాంబాబు, పప్పు నవీన ఆధ్వర్యంలో గ్రామంలో పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. తొలుత స్థానిక శివాలయం వద్ద కూటమి శ్రేణులు యనమల రామకృష్ణుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ విశేష పూజలు చేశారు. కార్యకర్తల కోలాహలం, ఆనందోత్సవాల మధ్య భారీ కేక్ను కట్ చేసి యనమలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యనమల రాజేష్, చింతంనేడి అబ్బాయి చేతుల మీదుగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలగా శ్రీను, లాయర్ కృష్ణ, పప్పు నాగేశ్వరరావు, కోన కన్నారావు, కొల్లి సత్యనారాయణ, చామంతి సత్యబాబు, గెట్టా శివ, పప్పు వీరబాబు, కుల్లు వెంకటేష్, కటారి శివ, పొలమరశెట్టి చంటిబాబు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. తేటగుంట గ్రామంలో తేటగుంట పంచాయతీ మొత్తం అందరు నాయకులు కలిపి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరూ కలిసి మరి మనందరి అభిమాన నాయకులు పెద్దలు గురువర్యులు మీ అందరి అభిమాన నాయకులు యనమల రామకృష్ణుడి గారికి మరి రేపు అనగా 12వ తేదీన పుట్టినరోజు అంటే 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో మరి నియోజకవర్గంలో కల్లా మొట్టమొదటిగా ఈ తేటగుంట గ్రామంలో శివాలయ ప్రాంగణంలో శివాలయంలో పూజలు జరపడమే కాకుండా మరి దివ్యాంగులకు అలాగే నిరుపేద మహిళలకు సుమారు 300 చీరలు, అలాగే అందరికీ వచ్చిన వారందరికీ కూడా అలాగే సుమారు ఒక 400 నుంచి 500 మందికి భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా వృద్ధులు, మహిళలు, నిరుపేదలు అందరూ కూడా దివ్యాంగులు అందరూ కూడా ఎంతో చక్కగా ఇక్కడికి వచ్చి మరి యనమల రామకృష్ణుడి గారి పుట్టినరోజు సందర్భంగా రేపు జరగబోయే పుట్టినరోజు సందర్భంగా ఈవేళ అడ్వాన్స్గా ఈ రోజునే ఈ శివాలయంలో ఏర్పాటు చేయడం చాలా చాలా సంతోషకరం. అలాగే నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఊర్లో ప్రతి గ్రామాల దేవాలయాల్లో కూడా ఈరోజు రేపు కూడా పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గం అంతా మొత్తం కూటమి నాయకులు, కార్యకర్తలు ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. మరి దీనికి గాను ఈ శివాలయంలో ఈరోజు వీళ్ళందరూ కూడా ప్రార్థన చేసి ఇంకా మరిన్ని పుట్టినరోజులు ఆయురారోగ్యాలతో ఉండి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మరి ఇక్కడ పూజలు కూడా చేయించడం జరిగింది. మరి మా కూటమి కార్యకర్తలు, అభిమానులు మేమందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇంకా నమస్కారం అండి. ఈరోజు మన తేటగుంట పంచాయతీలో మన శివాలయం వద్ద సుమారు ఒక 400 మందికి భోజనాలు, 300 మందికి చీరలు పంచడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే మా యనమల రామకృష్ణుడు గారైన మా గురువర్యులైన ఆయన పుట్టినరోజు సందర్భంగా, అలాగే ఆయన 74వ సంవత్సరం నుంచి 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది తేటగుంట పంచాయతీ నాయకులు అందరూ కలిసి. అదేవిధంగా ఇలాంటివి మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ప్రత్యేకమైన పూజలు చేస్తూ అలాగే మన కూటమి నాయకులందరూ దీనికి పాల్గొని చాలా ఘన విజయం చేశారు. చాలా సంతోషంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. రేపు 12వ తారీఖునే మా గురువుగారు యనమల రామకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా తేటగుంట శివాలయంలో మా తేటగుంట కూటమి నాయకులు అందరూ కలిపి ఆయన పేరు మీద అన్నదానం, చీరల పంపిణీ ఈ తేటగుంట శివాలయంలో చేయడం జరిగిందండి. ఆయన ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయనకి దేవుడు మరింత ఆరోగ్యం ఇచ్చి మాకందరికీ ఆయన ఒక గురువుగా ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి ఆయన ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మేము శివుడిని కోరుకుంటున్నామండి. హ్యాపీ బర్త్డే గురుగారు.